హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరుల్లా, కన్సల్టింగ్ హోమియోపతి అట్ ఫిడికస్ హోమియోపతి. ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఇన్వెస్టిగేషన్స్ పార్ట్. మీరు కనుక ఈ వెజనల్ క్యాండిడియాసిస్ సిమ్టమ్స్తో కానీ సఫర్ అవుతూ ఉంటే ఏమేమి టెస్ట్ చేయించుకోవాలి? వన్స్ మీరు ఈ సిమ్టమ్స్ సఫర్ అవుతుంటే డాక్టర్ కన్సల్టేషన్ కంపల్సరీగా తీసుకోండి. తీసుకున్న తర్వాత ఒకసారి ఫిజికల్ ఎగ్జామినేషన్ చేస్తారు. ఫిజికల్ ఎగ్జామినేషన్ అంటే బయట ఉల్వల్ రీజన్ ఎలా ఉంది, ఏంటి సిమ్టమెటాలజీ ఎలా ఉంది, దాన్ని బట్టి ఇన్వెస్టిగేషన్స్ అనేది చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ వచ్చేసి వెట్ మౌంట్ ఇన్వెస్టిగేషన్. యూజువల్గా వెట్ మౌంట్ కన్నా కల్చర్ తొందరగా చేయిస్తారు. సో వెట్ మౌంట్లో ఏంటంటే వెజనల్ డిశ్చార్జ్ని తీసుకొని మైక్రోస్కోప్లో చూడడం జరుగుతుంది, ఎలా ఉంది, ఏంటి, ఏం స్పీషీస్ అని. ఇంకా క్లారిటీగా తెలుసుకోవాలంటే కల్చర్ కానీ పీసీఆర్ కానీ అంటే పాలిమరేస్ చైన్ రియాక్షన్ కానీ చేయించడం వల్ల ఏ స్పీషీస్ కరెక్ట్గా క్యానడా ఆల్బికెన్స్ అయినా లేదంటే ఇంకేదైనా స్పీషీస్ వల్ల ఈ సిమ్టమెటాలజీ అనేది అరైజ్ అయింది అనేది క్లారిటీగా తెలుస్తుంది అనమాట. దాంతోపాటు వెజనల్ పీహెచ్ టెస్టింగ్ కూడా చేపిస్తారు. సో వెజనల్ పీహెచ్ టెస్టింగ్లో పీహెచ్ ఏమైనా ఆల్టర్ అయిందా, ఆల్కలైన్ అయిందా, లేదు అని అంటే ఎసిడిక్ ఉండాల్సింది కాస్త 2 ఎసిడిక్ అయిందా లేకపోతే 2 ఆల్కలైన్ అయిందా అనేది కూడా మనం క్లారిటీగా తెలుసుకోవడం వల్ల ఏ బ్యాక్టీరియల్ స్పీషీస్ ఏ పీహెచ్ లెవెల్లో ఎక్కువగా పెరుగుతాయి అనేది కూడా ఎస్టిమేట్ వేయించుకోవచ్చు. దాంతోపాటు కల్చర్ కానీ పీసీఆర్ కానీ చేయించడం వల్ల కరెక్ట్గా స్ట్రెయిన్ కూడా గుర్తుపెట్టే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు అడిషనల్ టెస్ట్ చేయించుకోవాలి. ఒకవేళ కనుక ఈ సిమ్టమ్స్ మీకు రికరెంట్గా వస్తున్నాయి అంటే తొందరగా అంటే ఒక 1 మంత్ తగ్గి ఒక 3 మంత్స్ గ్యాప్లో మళ్ళీ వచ్చి అట్లా రికరెంట్గా వస్తున్నాయి అని అంటే ఖచ్చితంగా హెచ్బిఏవన్సీ చేయించుకోవాలి. హెచ్బిఏవన్సీ ఎందుకు చేయించుకోవాలి అని అంటే డయాబెటీస్ సఫర్ అవుతున్న వాళ్ళు అంటే డయాగ్నోస్డ్ డయాబెటీస్ పేషెంట్స్ కానీ తెలియకుండా డయాబెటీస్ సిమ్టమ్స్ ఉన్నా కూడా ఇగ్నోర్ చేసుకున్నా లేదంటే మనకి తెలియకుండా కూడా ఒకవేళ గ్లూకోజ్ ఎక్కువ లెవెల్ పెరుగుతుంది బాడీలో అని అనుకుంటే మాత్రం హెచ్బిఏవన్సీ చేయించడం వల్ల మనకి డయాబెటీస్ ఉందా, మనం ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఏమైనా ఉన్నామా, డయాబెటిక్ స్టేజ్లో ఏమైనా ఉన్నామా అనే క్లారిటీ వస్తుంది. వన్స్ ఇఫ్ యూఆర్ ఇన్ ప్రీ డయాబెటిక్ స్టేజ్ ఆర్ ఇన్ డయాబెటిక్ స్టేజ్ అంటే డయాబెటీస్ లేకుండా రాకుండా ఉండే స్టేజ్ అంటే డయాబెటీస్ కన్నా ముందు ఉండే స్టేజ్ ప్రీ డయాబెటిక్ స్టేజ్ అని అంటారు. ఇలాంటి ప్రీ డయాబెటిక్ స్టేజ్లో కూడా చాలా మందికి వెజనల్ క్యాండిడియాసిస్ కానీ మిగతా ఇన్ఫెక్షన్స్ కానీ తొందరగా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే హార్మోనల్ డిస్రప్షన్ వల్ల ప్రీ డయాబెటిక్ స్టేజ్లో కూడా చాలా మంది వెళ్తూ ఉంటారు స్ట్రెస్ వల్ల. సో ఈ ప్రీ డయాబెటిక్ స్టేజ్ ఆర్ డయాబెటిక్ స్టేజ్లో ఉన్న వాళ్ళు కూడా కంపల్సరీ హెచ్బిఏవన్సీ చేయించుకోవడం వల్ల అది మెయింటైన్ అవుతుందా లేదా అనేది మనకి క్లారిటీగా తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇమ్యూన్ ఫంక్షన్ టెస్ట్. ఇమ్యూన్ ఫంక్షన్ టెస్ట్ అంటే ఏంటి అని అంటే మనకేమైనా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు బాడీ రియాక్ట్ అవ్వడం అనేది కామన్ ఇష్యూ కదా. రియాక్ట్ అవ్వకుండా ఉంటూ లేదు అంటే లో ఇమ్యూనిటీ ఉంటూ ఫైట్ చేసే కెపాసిటీ లేనప్పుడు ఇమ్యూన్ ఫంక్షన్ టెస్ట్ చేయించడం వల్ల అసలు ఇమ్యూనిటీ పవర్ ఎంతవరకు ఉంది, ఎలాంటి రియాక్షన్స్ అవుతున్నాయి, ఏమైనా ఎలర్జిక్ రియాక్షన్స్ అయ్యాయా, ఇమ్యూనోగ్లోబులిన్స్ ఏమైనా ఎక్కువ రైజ్ అయిపోతున్నాయా, ఎలర్జిక్ రియాక్షన్స్ వల్ల మనకు ఆ రెడ్నెస్ ఏమైనా వస్తుందా అనేది కూడా క్లారిటీగా తెలుస్తుంది అనమాట. మీరు కనుక వెజనల్ క్యాండిడియాసిస్ తో కానీ లేదంటే ఇంకేదైనా ఫీమేల్ రిప్రొడక్టివ్ ప్రాబ్లమ్స్ తో కానీ సఫర్ అవుతూ ఉంటుంటే ఇఫ్ యూ వాంట్ టు కన్సల్ట్ us మీ ఇంటి దగ్గరలో ఉంటే వచ్చి ఇన్ పర్సన్ కాంటాక్ట్ అవ్వచ్చు. అలా కాకుండా ఒకవేళ మీరు దూరంగా ఉన్నట్లయితే ఆన్లైన్లో ఆడియో అండ్ వీడియో కన్సల్టేషన్ ద్వారా మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. వన్స్ డాక్టర్ కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ కావాలి అని అనుకుంటే వి విల్ లెట్ యూ నో. మీ దగ్గర ఉన్న ఇన్వెస్టిగేషన్స్ను కూడా మాతో షేర్ చేసుకోవచ్చు. వన్స్ ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత హోమ్ డెలివరీ చేయడం జరుగుతుంది మా మెడిసిన్స్. ఒకవేళ మీరు ఇండియాలో ఉంటే కనుక 3 to 4 బిజినెస్ డేస్ టైం పీరియడ్ పడుతుంది. యూఎస్ఏలో ఉంటే 3 to 5 బిజినెస్ డేస్, అక్రాస్ ద గ్లోబ్ 4 to 8 బిజినెస్ డేస్ మా మెడిసిన్స్ మీ డోర్ స్టెప్కి రీచ్ అవ్వడానికి టైం పడుతుంది. మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఈ నెంబర్ ద్వారా కాల్ కానీ వాట్సాప్ కానీ మెసేజ్ కానీ చేసి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే www.fidicus.com ఒకసారి చూడండి. మీరు కనుక వెజనల్ క్యాండిడియాసిస్ లేదంటే ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ సఫర్ అవుతూ ఉంటే క్యూర్ కోసం వెతుకుతూ ఉంటే వై షుడ్ యూ చూస్ ఫిడికస్ హోమియోపతి? బికాస్ ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్. ఇక్కడ మేము 3 ప్రిన్సిపల్స్ క్లియర్గా పాటిస్తాం. ఒకటి, ఆల్రెడీ ఉన్న కేసెస్లో హై సక్సెస్ రేట్ ఉండడం. ఫీమేల్ రిప్రొడక్టివ్ ప్రాబ్లమ్స్ కానీ లేదంటే వెజనల్ క్యాండిడియాసిస్ కానీ ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ కానీ వీటిలో ఆల్రెడీ ఉన్న కేసెస్లో మాకు మంచి సక్సెస్ రేట్ రావడం. దాంతోపాటు ట్రాన్స్పరెంట్ మెడికేషన్, మీకు ఏదైతే ప్రోగ్నోసిస్ ఉందో ఎలా ఉంది, కేసు ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం, ట్రీట్మెంట్ ఆప్షన్స్ని మీకు చెప్పడం. దాంతోపాటు పర్సనల్ కేర్ అంటే ఏమన్నా మీకు ఇబ్బంది ఉంది, అపోహ ఉంది, భయాలు ఉన్నాయి వీటి గురించి అంటే మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడం, పర్సనల్ కేర్ ఇవ్వడం ఫిడికస్లో టాప్ నాచ్ ఉంటుంది. సో ఇఫ్ యూ వాంట్ టు చూస్ హెల్త్, ఇఫ్ యూ వాంట్ టు చూస్ క్యూర్ ఫర్ యువర్ డిసీజెస్, choose Fidicus Homeopathy. Thank you. Fidicus Homeopathy.